క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సోదరి సోదరులారా, జీవస్వరం అనుదిన క్రిస్మస్ సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. గడిచిన 10 రోజులుగా మనము ఎంతో ప్రార్థనతోనూ ఉపవాసములతోనూ క్రీస్తు జననము కోసము సిద్ధమవుతున్నాము. ఇదిగో మనము 11వ రోజులో ఉన్నాము. వచ్చే రోజుల్లో కూడా మనము ఇంకా ప్రార్థనలతో దైవవచనములు ధ్యానించుకొని లోకరక్షకుని స్వీకరించడానికి సిద్ధమవుతాం. ఈరోజు ప్రత్యేకముగా మనము ధ్యానించబోయే సువార్త భాగము పునీత యోహాను గారు ప్రకటించిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్టులా చేసెను. ఎందుకు దేవుడు మానవుడిగా ఈ లోకములో పుట్టాడు? ఎందుకు యేసు ప్రభు పరిశుద్ధ త్రిత్వములో 2వ వ్యక్తి ఈ లోకములో మానవులతో ఒకటివై జన్మించారు? దానికి కారణం ఏమిటి అని పునీత యోహాను గారు ఒక గొప్ప క్రీస్తు శాస్త్రమును మనకు బోధిస్తున్నారు. ఎందుకు అంటే మనము చదువుతున్నాము, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన తన మొదటి లేఖలో 13వ అధ్యాయము 13వ వచనములో మనము చదువుతున్నాము, మిక్కిలి శ్రేష్టమైన దైవ సద్గుణములో ప్రేమ శ్రేష్టమైనదని. అంత గొప్పగా ఈ లోకాన్ని ప్రేమించే దేవుడు తనలో విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నాశనము చెందక నిత్య జీవము పొందాలని ఈ లోకానికి దేవుడు వచ్చాడు. తన రక్తముతో నిత్య జీవమును ఈ లోకానికి తన పోలికలో సృష్టించినటువంటి మానవునికి ఆయన దయచేశారు. పాపము చేసి దేవుని దగ్గర నుండి దూరం అయ్యే మానవులని రక్షించడానికి ఆయన అనుభవించిన శ్రమల మరియు పాటుల దూరము గెత్సేమనే తోటము నుండి కలువరి కొండపై సిలువలో వరకున్న దూరము మాత్రము కాదు, పశువుల పాక నుండి కలువరి కొండపై సిలువ వరకు ఉన్న దూరము. పాపము చేసే దేవుని దగ్గర నుండి దూరం అయ్యే మానవుని రక్షించడానికి ఆయన అనుభవించిన పాటుల మరియు శ్రమల దూరము గెత్సేమనే తోట నుండి కలువరి కొండపై సిలువ వరకు మాత్రము కాదు, పశువుల బెత్లెహేము పట్టణములో నజరేతు అనే ఒక చిన్న గ్రామములో పశువుల పాక నుండి కలువరి కొండపై సిలువ వరకు ఉన్న దూరము. పశువుల పాకలో సౌకర్యాలు లేవు. చిన్నారి బాలయేసును పడుకోబెట్టడానికి కూడా ఒక మంచము కూడా లేదని మనకు తెలుసు. ఒక్క విధంగా చెప్పాలంటే పశువుల పాకలో ఏమీ లేని అవస్థ, ఏమీ లేని అనుభవము ఆయన తన జీవితంలో ఎదురయ్యే బాధలను జయించడానికి ఉన్న శక్తిని ఇచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, ఇంత గొప్పగా తన ఏకైక కుమారుని పంపే విధముగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించారు. ఈ క్రిస్మస్ కాలములో క్రీస్తు జననము కోసము సిద్ధమవుతున్న మనము ఈ విషయాలు ఏమీ మర్చిపోవద్దు. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఆయన రాకడ కొరకు మనము వేచి ఉండాలి. ఇంత గొప్పగా మనలను ఇంత గొప్పగా ప్రేమించే దేవుడు మన కుటుంబమును, మన జీవితమును, మన సంఘమును ధారాళముగా దీవించునుగాక.